తను వాడిందిరా నన్ను కవ్వించరా సొగసు రమ్మందిరా వయసు ఝుమ్మందిరా మనసు గిందిరా తను వాడిందిరా నన్ను కవ్వించరా మరులు చిలుకు సొగసున నీవు మెరిసి మెరిసిపోతున్నావు మరులు చిలుకు సొగసున నీవు మెరిసి మెరిసిపోతున్నావు మగలన్నీ నీవేరా మగరాయారా వేరా నా సొగసు రమ్మందిరా వయసు ఝుమ్మందిరా మనసు గిందిరా తను వాడిందిరా నన్ను కవ్వించరా రమ్మందిరా వయసు ఝుమ్మందిరా మనసు గిందిరా తను వాడిందిరా నన్ను కవ్వించరా సోదరా ఏమిటి ఎవరు నేను మోహిని అనే యక్షకన్యను శాపవశాన పిశాచ రూపం ధరించి నా వలపు వల్ల పడ్డ మానవులను భక్షిస్తూ కాలం గడుపుతున్నాను
నా మోహంలో చిక్కుకొనని వీరుడవైన నీ వలన నాడు నాకు శాప విమోచనం కలిగింది. నీవు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం ఏం చేయమంటావు? అయితే నా ప్రియురాన్ని కలుసుకునే మార్గం చూపించు. క్షమించు సోదరా, అది నాకు సాధ్యం కాంది. కానీ నాకు తెలిసిన పరకాయ ప్రవేశ విద్య నీకు నేర్పుతాను. ఎవరైనా సరే ఆ మంత్రాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసినంత మాత్రాన్ని అది ఫలిస్తుంది. ఆమెను కలుసుకోవడానికి నీకు అది ఉపయోగపడవచ్చు. అయితే సరే. అయితే ఇక నేను వస్తాను. నీకు శుభం కలుగుతాడు. సోదరి, ఇంతకు ఆమె ఎక్కడుంది? మోసము చేసి పిచ్చితనమున్ తల కట్టె దురాత్ముడు అయ్యయ్యో, ఈ సమయాన పిచ్చిగా నటించక తప్పదు. దేవదేవి ఏదో మెరుంగనట్టి మదితో కలకాలము నిన్ను గొల్చి నాసకు నన్ను చేర్చి కరుణన్ గతి చూపవే మమ్ముగావే. అన్నమా అన్నమైతే నేమిరా, మరి సున్నమైతే నేమిరా. అన్నము పెట్టేటి దాతకు సున్నమే పెట్టాలిరో అన్నారు మా గురుదేవుడు. అందుకే వారు గొప్పవారైనారు. అన్నాల కోసం అలమటించేవాళ్ళ చేత కన్నోలు వేయించేవాడే నాయకుడు. బ్రతికిన వాళ్ళు చచ్చినట్లు, చచ్చిన వాళ్ళు బ్రతుకున్నట్లు నమ్మిస్తూ రాజ్యాధికారులు కళ్ళు కప్పి తన పని సాధించుకోగలవాడే రాజ్య పాలకుడు, ధర్మాధికారి. మా కర్మ. అదిగో అదిగో అనుకుంటుండగానే అవతరించారు మహాత్ములు. దయచేయండి, దయచేయండి. అమ్మా, వారు ఘనవైద్యులు. మాత్రకి ఎంతమందిని చంపుతారేమిటి? అమ్మా, తప్పమ్మా, అలా అనకూడదు. గురువు గారు దేశ దేశాలు గాలించి తీసుకొచ్చారు. చేస్తారు, త్యాగం చేస్తారు. ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత భక్తి. భక్తుడా, నీ భక్తికి మెచ్చాను. నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. అమ్మా అమ్మా, వారు గురుదేవులు. మీరు గురుదేవులా? గుడ్డి మహారాజా. తప్పు తల్లి, అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదా? మరి ఎలా మాట్లాడాలి? ఇలా మాట్లాడచ్చా? దేవా, దేవా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే దేవేరులు బంధుగులు. కావేరీ నదిలోని చేపలకు సౌఖ్యం పంచునేంచెదన్. దేవా, దేవా లావక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే నా చెంత నేడే వైచుండును నిల్వజాలడు సుమా. ఈ పిచ్చి నీదే ప్రభు, ప్రభో. ఈ పిచ్చి నీదే నోయి, నాకు లేదోయి. 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 ఈ పిచ్చి నాకు
నాకు లేదోయ్ ఈ పిచ్చి నీదేనోయ్ ఈ పిచ్చి నాకు లేదోయ్ ఈ పిచ్చి నాకు లేదు జయ శ్రీమద్రమారమణ గోవిందో వైద్య శిఖామణి ఇది ధోరణి. ఆమె ఆరోగ్యం ఎలా చక్కబరుస్తారు? మరేం భయం లేదు, త్వరలోనే ఆమె ఆరోగ్యం చక్కబడుతుంది. నా ఆరోగ్యానికే పాపం నీ ఆరోగ్యం చూసుకోను ఆయన భిషగ్వర, మరేం భయం లేదు మహారాజా. నేనొచ్చాగా, యముడొచ్చినట్టే పిచ్చి గిచ్చి పరిగెత్తుకుపోవాల్సిందే. ఇంకా అమ్మాయి గారి విషయం మర్చిపోండి.